హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజు మన వీడియోలో అయితే సాబుదానా కిచిడి చేస్తున్నాము. మేమైతే దీన్ని సగ్గుబియ్యం కిచిడి అంటాము. ఈ కిచిడి ఎంత టేస్టీగా ఉంటుందో అంతే హెల్తీగా కూడా ఉంటుంది. అలానే దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్, జస్ట్ వితిన్ 5 minutesలో అయిపోతుంది. నార్మల్గా సాబుదానా కిచిడి అంటే ఉపవాసం అప్పుడు తీసుకుంటూ ఉంటాము. కానీ ఇది రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నామంటే మన హెల్త్ కండిషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పట్లో ప్రతి 10 మందిలో 8 మంది కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అయితే డైజెషన్. ఈ సాబుదానా తినడం వల్ల మనకి డైజెషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్లీ ఎవరైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ కిచిడి చాలా హెల్ప్ అవుతుంది. అలానే ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్ మన కొలెస్ట్రాల్ లెవెల్ని చాలా ఈజీగా కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉన్న కాల్షియం వల్ల మన బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ సాబుదానా కిచిడి ప్రిపేర్ చేయడం ఎలాగో ఇప్పటి వరకు మీరు మోస్ట్లీ చూసేశారు కదా. ఈ సాబుదానా కిచిడి ప్రిపేర్ చేయడానికన్నా ముందు నేను ఈ సగ్గు బియ్యాన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక 3 hours వాటర్లో నానబెట్టుకొని ఆ వాటర్ అన్ని తర్వాత వడకట్టేసుకున్నాను. ఆ తర్వాత ప్రాసెస్ అంతా ఎలా చేసామో మీరు చూసేశారు. డెఫినెట్గా మీకు ఇది అర్థమయ్యే ఉంటుంది. నేను చాలా క్లియర్గా చూపించాను. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే ఒక్కసారి కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఈ సగ్గుబియ్యం వేసిన తర్వాత మనం ఒక 5 minutes అలా వదిలేసామంటే ఇది ఇలా బాగా ట్రాన్స్పరెంట్గా అవుతుంది. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సాబుదానా కిచిడిని మనం తినేసేయచ్చు. ఇదైతే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో డెఫినెట్గా మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ అలానే ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో డ్రై ఫ్రూట్స్ లడ్డు రెసిపీ కూడా ఉంది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. మనం బయట డ్రై ఫ్రూట్స్ లడ్డు కొనాలంటే బేసిక్ ప్రైస్ 25 to 30 rupees ఉంటుంది ఒక్క లడ్డు కాస్ట్. కానీ మనం మన బడ్జెట్లో ఇంట్లోనే హెల్తీగా డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మిస్ అవ్వకుండా ఆ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.